హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మ్యాంగోస్ తోటి మ్యాంగో ప్యూరిటీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ పంపించాడండి బాక్స్. అవి ఎక్కువ ఉంటే పాడైపోతాయి కదా, అందుకని నేను ఇట్లా ప్యూరిటీ చేసి పెడుతున్నాను. మా అబ్బాయి ఊరి నుంచి వచ్చేసరికి ఫ్రిడ్జ్లో తీసి పెట్టచ్చని ఇలా చేస్తున్నానండి. ఈ మ్యాంగోస్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి, తడి తగలకూడదు. ఇట్లా మామిడికాయకి పైన ఉన్న తోలు తీసేయాలి. ఇలా చెక్కు తీసేసి అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పీలర్ తోటి ఈ విధంగా చెక్కు తీసుకోవాలి. ఇలా పీలర్ లేకపోతే చాకుతో కూడా తీసుకోవచ్చండి. ఇలా తీసి పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలండి. వీటన్నిటిని సన్న సన్న ముక్కలు చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదండి. ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకి ఎప్పుడైనా మామిడికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెకి పెట్టేశానండి. కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదండి, మనం మిక్సీ పడతాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని మిక్సీ గిన్నెలో ఇలా ఒక సగానికి వేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ రసాలు అలాంటివి అయితే జ్యూసీగా ఉంటాయి కాబట్టి బాగా తిరుగుతుందండి మిక్సీ. ఇట్లా బంగినపల్లి మామిడి పండ్లు అయ్యేమాట అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కదండి, అందువల్ల మనం ఆఫ్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసి ఒక గిన్నెకి తీసానండి. నేనే వీడియో తీసుకుంటున్నానండి, అందుకే ఒక చేత్తో పట్టుకొని తీయాల్సి వచ్చింది. ఈ విధంగా అంతా ఒక గిన్నెకి తీసుకున్నాక అదంతా బాండిలోకి మార్చుకోవాలండి. ఇలా ఈ విధంగా మొత్తం అట్లా వేసుకొని సన్న మంట మీద పెట్టాలండి. సన్న మంట మీద 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా పట్టుద్దండి టైం. ఇవి 2 కప్పులు మ్యాంగోస్కి 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. సన్నటి మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడుతున్నప్పుడు చక్కెర కలుపుకోవాలండి. మనకు చక్కెర ఎక్కువ అనుకుంటే నేను ఎక్కువ వద్దనుకొని తగ్గించానండి. ఎక్కువగా పడితే బాగా మనకు మామిడి తాండ్రలాగా ఉంటుందండి. ఇదిగోండి, ఇలాంటి బాక్సులకి 2కి వచ్చిందండి. నేను చక్కెర తగ్గించాను కదా, అందువల్ల చిక్కదనం కొంచెం తక్కువగా ఉందండి. నచ్చిందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.